ఏంటమ్మా చూసుకోవా? అయ్యో మా నాన్న ఏం పాపం చేశారే? నన్ను ఇంట్లో పెట్టుకుని ఇంత ఘోరం చేస్తారా? దేవుడా నాకేం తెలియకుండా పోయింది. గొడవ చేయకు. నువ్వు వాడతానువా? రావే. సిస్టర్, ఇక్కడ వెంకటరాయుడు అనే పేషెంట్ ఎక్కడున్నారు? వెళ్ళి రిసెప్షన్ లో కనుక్కోండి. ఏంట్రా మీ నాన్నగారి గురించి ఎవరిని అడిగినా సరిగా సమాధానం చెప్పట్లేదు. రావే. అందరూ పదండి. అరవకు. రమ్మంటుంటే ఏంట్రా ఇది? ఊరికే ఏడవకే. ఇక్కడ ఏడిస్తే ఎవరు కరిగిపోరు. రావే. ఏంటమ్మా? నాకు భయంగా ఉందిరా. ఏం కాదమ్మా. దేవుడా మా మామయ్యని కాపాడు. ఇంత దారుణానికి ఎవరండి ఒడగట్టింది? మీరు కల్లో కూడా ఎవరికి హాని చేయరే. అలాంటిది ఎవరికండి మనసు ఒప్పింది? మన స్వాతి వాళ్ళ అత్త వాళ్ళు మంచి వాళ్ళు కాదు. అన్యాయంగా మన స్వాతి జీవితాన్ని మనమే పాడు చేశాం. వాళ్ళు పోవడానికి ఒడిగట్టింది. వారి దుర్మార్గులారా, వాళ్ళ ఈ పాపానికి ఒడిగట్టింది. ఏమంటున్నారు నాన్న? ఏమండి, మన స్వాతికి ఏమైందండి? లేదంటే మన స్వాతి లాంటి అమ్మాయిలు చాలా మంది బలైపోతారు. నాన్న చూసుకోమ్మా. ఏమైందా? అంతా అయింది. నీకు సమాధానం చెప్పే టైం లేదు. ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. పదండి త్వరగా. అల్లుడు అల్లుడు, బావకి ఏమైందిరా? త్వరగా ఎక్కువ త్వరగా పో. రండిరా, రండి త్వరగా. త్వరగా రామ్మా. ఏరా, రెండో కంటికి తెలియకుండా చేసినారా అంటే ఊరందరికీ తెలిసేలా చేసి అందరిని అవస్థ పెట్టావు కదరా. ఎక్కరా ఎక్కడే? త్వరగా పోనీ, త్వరగా పోనివరా. వేసేయండి రా. అల్లుడు, అందరూ ఇక్కడే ఉన్నారు. మన స్వాతి కనిపించట్లేదు. నువ్వు వీళ్ళ సంగతి చూసుకో, నేను స్వాతిని ఎదుగుతాను. స్వాతి, స్వాతి.
స్వాతి అమ్మా స్వాతి అయ్యో స్వాతి ఎక్కడుందో కనబట్లేదే ఎందుకురా మా నాన్నని చంపాలని చూశారు? ఎక్కడ్రా మా చెల్లెలు? స్వాతి అమ్మ స్వాతి అమ్మ స్వాతి అమ్మ స్వాతి అమ్మ స్వాతి ఏమైందమ్మా? అయ్యయ్యో స్వాతి అయ్యయ్యా స్వాతి అయ్యా ఎవరమ్మా నిన్ను ఇలా చేసింది? అయ్యా 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 అరే పాపాత్ములారా మీకు మనసు ఎలా వచ్చిందిరా? రాత్రి చంపేశారా చంపేశారు అయ్యో రలుడు చూసావా ఈ గౌరవం? ఒరే దుర్మార్గులారా మేము ఎంతో అల్లారు బుద్ధిగా పెంచుకున్నావురా. వాడిని చంపేరా నా కళ్ళ ముందే వాడిని చంపేరా చంపేరా వాడిని మొదలకిరా మొదలరా నిన్ను వదలనరా. ఎందుకురా మా చెల్లెలు చంపావు? ఎందుకురా చంపావు? ఎందుకురా మా చెల్లెల్ని చంపావు? ఎందుకురా చంపావు? చెప్పరా ఎందుకు చంపావు? ఎందుకు చంపావురా? చెప్పరా చెప్పు చెప్పరా. చావురా చావు ఎంత పని చేశారా? అయ్యా స్వాతి అమ్మా స్వాతి నా బుజ్జి నా చెట్టి అయ్యో అమ్మ స్వాతి నిన్ను ఎలాగో చంపేస్తానని నీ బిడ్డనైనా కాపాడుకోవాలని ఎన్ని ఏర్పాట్లు చేసావమ్మా. అమ్మా
స్ట్రెచర్ తీసుకురా. సారీ శక్తి, చెల్లెలు చనిపోయినందుకు నిన్ను ఎలా ఓదార్చాలో తెలియటం లేదు. ఐఎమ్ సారీ. వీళ్ళ గురించి నువ్వేం ఆలోచించక శక్తి. వీళ్ళంతా ఎన్కౌంటర్ లిస్టులో ఉన్న క్రిమినల్స్. కాకపోతే ఒకటి, యూనిఫామ్లో ఉండి చేయాల్సింది సివిల్ డ్రెస్సులు చేసాం. కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవన్నీ నేను చూసుకుంటాను. కానిస్టేబుల్స్ పదండి. అదే పడుకు, బాధపడుకు, మేమున్నా వెళ్ళరా, వెళ్ళరా. ఊరుకో, ఏడవకు. స్వాతి, నాన్నా. ఏంటి? మంజు, మంజు, ఏడవకూడదు. నువ్వు వెళ్ళి బుజ్జి నా నేను బుజ్జి చూసుకుంటాను. కదా, తాతయ్య చెప్తున్నాను కదా, ఏడవకూడదు. నా బుజ్జి, ఏడవకూడదు. ఏడోకమ్మా, బట్టలు మార్చుకుంటారా? యాండి, మంజుని మీ కోడలుగా అంగీకరించారు. మరి మంజు తల్లైన మీ చెల్లెల్ని మన్నించి ఆదరించలేరా? రామ్మా, అన్నయ్య, నీకింత జరిగాక మిమ్మల్ని వెంటనే చూడటానికి రాలేకపోయిన పాపాత్మురాల్ని. నేను బాగానే ఉన్నానుగా. బాగోలేదా? ఏమండి, అన్నయ్య పిలుస్తున్నారు. రండి బాబారు, రండి, కూర్చోండి. పర్వాలేదు. నా కూతురికి గొప్ప సంబంధం అని పెళ్లి చేశాను, కానీ ప్రణాళితో లేదు. కానీ మీరు నా చెల్లెల్ని తీసుకెళ్ళిపోయినా ఇప్పటి వరకు మహారాణిలా చూసుకున్నారు. నేనే సిగ్గుతో తలదించుకోవాలి. శక్తి, నీకేం కాలేదుగా? నాకేం కాలేదమ్మా. ఎలా ఉన్నా నాన్న? బాగానే ఉన్నాను. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. పోతే శక్తి ఇప్పుడు కూడా డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు కదా? డెఫినెట్గా సార్. మా డిపార్ట్మెంట్ మొత్తం చేయలేని పని మీ అబ్బాయి ఒక్కడే చేశాడు. తనకు ఉద్యోగమే కాదు, అవార్డు కూడా ఇస్తారు. విత్ ఇన్ ఏ వీక్ ఆర్డర్తో వస్తాను. బాయ్ సార్. మంచిది. ఆల్ ద బెస్ట్ శక్తి. థ్యాంక్ యూ సార్. వస్తానమ్మా. మంచిది. వస్తాను. శక్తి, యాండి, బ్రాహ్మణ్ణి పిలిపించి మంచి ముహూర్తం చూడాలి. మంజుకి శక్తికి పెళ్లి జరిపించాలి. మంచి ముహూర్తం చూడటానికి బ్రాహ్మడే రావాలా? చౌదరో రెడ్డో రాజులో కాపులో వస్తే కుదరదా? మొదలు పెట్టారా? ఇక్కడ మొదలు పెట్టారు.